ఇక మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే మకర రాశి వారి యొక్క గోచారం చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలోనేమో బుధుడు, శుక్రుడు, శని, రాహువు సంచరిస్తూ ఉన్నారు. చతుర్థ స్థానంలోనేమో రవి సంచరిస్తూ ఉన్నాడు. పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. భాగ్యస్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ఈ యొక్క నెల ఎలా ఉండబోతోంది మీకు అన్నట్లయితే కనుక మీకు చక్కని యోగకాలము అని చెప్పచ్చు. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. చేసే పని బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకి ఇప్పటిదాకా మీరు ఏదైతే తప్పు చేశారో, ఏదైతే శ్రద్ధ పెట్టలేదో అలాంటి కాన్సెప్ట్ పట్ల, అలాంటి విద్యల పట్ల శ్రద్ధ పెట్టడం, విదేశీ విద్యల కోసం, కొత్త కాలేజీలకు సీట్ల కోసం ప్రయత్నించడం, పరీక్షా ఉత్తీర్ణత శాతం పెరగడం, అనుకున్న ఫలితాలు మీకు రావడంతో పాటుగా విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. బద్ధకం తగ్గుతుంది. లేజినెస్ తగ్గుతుంది. అలాగే మంచి స్నేహితుల వల్ల మంచి ఆలోచనలు వస్తాయి. మంచి సబ్జెక్టులు ఎంచుకోగలుగుతారు. కాబట్టి విద్యార్థులకు చాలా అనుకూలంగా కనపడుతోంది. అలాగే అందరికీ కూడా ఈ నెల కలిసి వస్తోంది కాబట్టి విలాసవంతంగా జీవితాన్ని గడుపుతారు. ఇష్టమైన వాళ్ళతో తిరగడం, ప్రేమ వ్యవహారాలు ఫలించడం, కోరిన కోరికలు తీరడం, ఇష్టమైన ఆహారాన్ని భుజించడం, ప్రశాంతంగా కాలం గడపడం, ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఇష్టమైన ప్రదేశాలు చూడడం, ప్రేమించిన వాళ్ళతోటి కష్ట సుఖాలు పంచుకోవడం, కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడపడం, మాట్లాడడం, ముఖ్యంగా ప్రయాణాలు చేయడం, లేదా విహారయాత్రలు చేయడం, విదేశీ ప్రయాణాలు చేయడం, లేదా చార్ధామ్ యాత్రలు చేయడం, లేదా ఆలయాలు దర్శనం చేయడం, లేకపోతే ఉద్యానవనాలకు తిరగడం, ఈ రకంగా కనీసం హోటల్స్కైనా సరే ఫ్యామిలీతో ఎక్కువగా కాలం గడపడానికి ప్రయాణాలకి ఇష్టపడతారు. ప్రయాణాల్లో చాలా సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తారు. అలాగే విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, గృహోపకరణ వస్తువులు కానీ, పిల్లలకు సంబంధించినటువంటి వస్తువులు కానీ కొనడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారని చెప్పొచ్చు. అలాగే ఆస్తులు కొనడానికి, స్థిరాస్తులు కొనడానికి, భూములు కొనడానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం, అలాగే గృహాలు లేనివారు గృహాలు కొనడానికి కానీ, కట్టడానికి కానీ ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు, గవర్నమెంట్ పరమైనటువంటి గృహలబ్ధులు పొందగలిగే అవకాశాలతో పాటుగా గృహ నిర్మాణ పనులన్నీ కూడా ఎదరికి వెళతాయి మీకు. అలాగే స్థిరాస్తులు ఏవైనా సరే సంక్రమించవలసి ఉంటే కనుక వాటికి సంబంధించినటువంటి అనుకూలతలు కనపడుతున్నాయి. పెద్దల నుంచి ఏదైనా రావాల్సిన ఆస్తులున్నా, కోర్టులో స్టక్ అయిపోయినటువంటి ఆస్తులున్నా, లిటిగేషన్లో ఉన్నటువంటివి అయినా సరే మీకు సునాయాసంగా రిజిస్ట్రేషన్లు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వివాహాది ప్రయత్నాలు ఆగిపోయిన వాళ్ళకి ఎదరికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాకపోతే సంబంధాలు నచ్చక రకరకాల కారణాల చేత ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా అది జాతకంలో ఉండేటటువంటి గ్రహాల బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకుని ఎదరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అయితే వివాహ ప్రయత్నాలలో మాత్రం చిన్న ఆలస్యం జరిగినా కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాల్లో ఇష్టమైన వారిని వివాహం చేసుకోవడం కోసం బాగా కష్టపడతారు, లేదా దాని గురించి ప్రాకులాడతారని చెప్పొచ్చు. అలాగే మీకు ఎవరికైనా సరే మీ పిల్లలకు సంబంధించిన వివాహాల కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ ప్రయత్నం చేస్తుంటే బాగా కష్టపడతారు. ఏదో రకంగా కుదర్చడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అలాగే విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు. ఈ నెలంతా కూడా కష్టం బాగా పెరుగుతుంది. కష్టంతో కూడుకున్నటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఇష్టమైన ప్రాంతాలు తిరుగుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. కాకపోతే ప్రయాణాలలో ఖర్చులు బాగా కనపడుతూ ఉన్నాయి. అది అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి చక్కగా వచ్చేటటువంటి అవకాశాలను సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. అన్ని విషయాల్లోనూ కూడా ఒడిదుడుకులు ఉంటాయి మీకు. కానీ ఒడిదుడుకులు ఉన్నా కూడా మీ ధైర్యంతో, తెలివితేటలతోటి, ఓర్పు సహనంతో ఆ ఒడిదుడుకుల్ని బయటపడే ప్రయత్నం చేస్తారు. అయితే వ్యాపార పెట్టుబడులు మాత్రం విపరీతంగా పెడతారు. మీకు ఆశించిన మేర వ్యాపార లాభాలు అయితే చేతికి కనపడవు. కానీ ఆ డబ్బులు రొటేషన్ అవుతాయి మీకు. తర్వాత నెలలో రొటేషన్ అయి మీకు కనపడతాయి. కాబట్టి ఏదో ఈ నెలే వ్యాపారంలో డబ్బులు కనపడిపోవాలి, 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వచ్చాయని అనుకోకండి. వస్తాయి. జాగ్రత్తగా వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయండి. నూతన వ్యాపారాలు కూడా అనుకూలిస్తున్నాయి కాబట్టి ఎవరైనా కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి అనుకూలమైన కాలంగా కనపడుతోంది. ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా మీకు చక్కని పర్మిషన్ లభిస్తాయి. బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు లాంటివి పెట్టడానికి, విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టడానికి, లేదా వాటికి సంబంధించిన సోలార్ ప్లాంట్లు పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే మిమ్మల్ని ప్రేమించే వారిని బాగా దూరం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రేమించే వ్యక్తులతో గొడవలు పడకండి. ముఖ్యంగా మాట జారకండి. అనవసరంగా అనుమానాలు పెంచుకోకండి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరమైనటువంటి అనుమానం, అదే భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు కానీ, ప్రేమికుల మధ్య అనుమానపు ఆలోచనల వల్ల కానీ దూరం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్త తీసుకోండి. మిత్రద్రోహం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని నమ్మకండి. ప్రేమ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి. బ్రేకప్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా మీకు ఏదో ఒక ఆటంకాలు వస్తాయి. ప్రయత్నం చేయకండి. జాగ్రత్తగా ఉండండి. ఇక మొండి బకాయిలు కష్టంగా వసూలవుతాయి మీకు. కాబట్టి సులువుగా డబ్బులు రావు. ఈ నెలలో కష్టంగా వస్తాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే ఉద్యోగాల్లో కూడా చిన్న చిన్న చికాకులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోండి. అయితే అన్ని రకాల వ్యవహారాలు కూడా ఆలస్యంగానే ముందరకు సాగుతాయి. కానీ ఏ పనైనా సరే మీకు ఈ నెల పూర్తవుతుంది.
ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల, బద్ధకం లేకుండా పని చేసుకోవడం వల్ల, సమయానికి అనుకున్న పనులు చేయడం వల్ల, క్రమశిక్షణ వల్ల మీకు ఈ నెల కలిసొస్తుంది. ఎవరికైతే క్రమశిక్షణ లేదో వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు. కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ప్రేమించిన వాళ్ళ కోసం, కుటుంబం కోసం బాగా ఖర్చులు పెడతారు. వ్యాపారాల్లో చికాకులుంటాయి, కొంచెం శ్రమ పెరుగుతుంది. అదే సమయానికి ఆహారం తినకపోవడం వల్ల ఇబ్బందులుంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఇన్వెస్ట్‌మెంట్లు చేసేటప్పుడు, పాలసీలు కట్టేటప్పుడు, లేపోతే షేర్‌లో డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఎవరికైనా అప్పులో, అరువులు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. భూములు కానీ, గృహాలు కానీ క్రయ విక్రయాలు జరిపేటప్పుడు, విలువైన వస్తువులు, వాహనాలు క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఈ నెల ముఖ్యంగా నరఘోష అధికంగా కనపడుతోంది. చెడు పనులకు దూరంగా ఉండండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. రాత్రి ప్రయాణాలు జాగ్రత్త. ఈ నెలలో అందరితోటి జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని అభిమానించేవారు మీకు దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి, మూర్ఖ స్వభావం కానీ, మొండితనం కానీ, లేదా కోపం కానీ ఇలాంటివి కొంచెం దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. మిగతా అన్ని విషయాల్లోనూ మీకు అనుకూలత కనపడుతుంది అప్పుడు. ఇక విద్యార్థులకి నూతనంగా ఏదైనా కొత్త పరిజ్ఞానం కోసం కానీ, కొత్త నైపుణ్యం కోసం కానీ, కొత్త విద్యల కోసం కానీ ప్రయత్నం చేస్తారు. కంప్యూటర్ పరమైనటువంటి కోర్సులు బాగా అనుకూలిస్తాయి మీకు. ఉద్యోగస్తులకి పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి. ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా అనేక రకాల వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో చిన్న చికాకులున్నా కూడా మీరు దాన్ని నగ్గుకుని వ్యాపార లాభాల కోసం ప్రయత్నం చేస్తారు. స్త్రీలకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా పూల మొక్కల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. రుచికరమైన వంటలు వండుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంట్లో వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. కాబట్టి భర్తతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కీచులాట్లు కనపడుతున్నాయి. మిగతా అన్ని విషయాలను కూడా అనుకూలంగా ఏదైనా సరే ఈ నెలలో కొంచెం ఆటుపోటులతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుని, దేవతారాధన చేసుకుని, దైవ బలంతో ఎదరికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తూ